అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరున్నారో దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచార్ స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురువుగారు. శుభం తల్లి. ఎలా ఉన్నారు గురువుగారు? దివ్యంగా ఉన్నాను. గురువుగారు, తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. అసలు ఆ ప్రేమ ఎలా ఉండాలి గురువుగారు? తల్లిదండ్రుల యొక్క ప్రేమ సహజంగా పిల్లల్ని గొప్పవాళ్ళు చేయాలని, బాగా చదివించాలని, మంచి వాళ్ళకి వసతులు కల్పించాలని, ఇలాంటివి సహజంగా ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అవును గురువుగారు. తర్వాత పిల్లలు లేక ఉన్నప్పుడు వాళ్ళు అమ్మాయినో అబ్బాయినో కోరుకోవడం, దేవుడికి దండాలు పెట్టుకోవడం, ఇవన్నీ సహజం. ఓసారి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు ఎలా అయితే పెరుగుతూ ఉంటారో అప్పుడు మా మాయలాగా ఉన్నాడని, మా అత్తయ్యలాగా ఉన్నారని, నా పోలికలు ఉన్నాయని, మా వారి పోలికలు, వాళ్ళ మాయగారి పోలికలు, ఇలా రకరకాలుగా అనుకుని సంతోషపడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చెవులతోనూ, నొసటితోనూ, ముఖ కవళికలతోనూ, రంగుతోనూ, పొడుగుతోనూ ఆ యొక్క భావాలన్నీ కూడా వాళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారు. అలా పోలికలు వస్తాయి. పోలికలు వస్తాయి. పోలికలు అనేటువంటి మంచి విషయం ఈరోజు మనం తెలుసుకోవాలి. సృష్టి ఆది నుండి దరిదాపు 200 కోట్ల సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం ఉన్న ఈ సృష్టి. ఇప్పుడు కలియుగం 5125 మొన్న ఉగాదికి మొదలైంది. ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పుడు 5125 మాత్రమే అయింది. ఈ 200 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క మానవ జాతి, ఈ యొక్క పుట్టుక, ఈ యొక్క పరిణామ దశ, అడవి మానవుల దగ్గర నుంచి మనం చరిత్ర వింటూ ఉంటాం. నిజానికి అవన్నీ కూడాను సృష్టి ఆదిలో జరిగినటువంటివి. ఆహారాలు తీసుకోవడంలో కూడా మార్పు ఉండేది. అప్పట్లో ఏది దొరికితే అది తినడం, ఇలా తినాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అనేటువంటి విశేషమైనటువంటి పరిజ్ఞానం లేదు. అసలు వాళ్ళు అప్పుడు కొలిచే దేవుళ్ళు కూడా వేరు. ఇప్పుడు మనం అనుకున్న ఈ దశావతారాలు కాదు. అంటే దశావతారాలు అంటే ఇంకో 10 అవతారం రాలేదు. కల్కి అవతారం, ఇప్పుడు 9 అవతారాలే అయ్యాయి ఇప్పటి వరకు. అయితే ఈ అవతారాలు కూడా మానవ రూపాలే. ఇప్పుడు మనం భగవంతుళ్ళు అనబడేటువంటి కృష్ణుడు, రాముడు ఇత్యాదివి, విష్ణువు, వీళ్ళందరూ కూడాను ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క వారి యొక్క విశిష్టతను చెప్పారు. శక్తి అనేటువంటి గురించి మనం కొంచెంగా తెలుసుకుంటే అనంతమైనటువంటి శక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి, తేజోరూపం, ప్రకాశ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మన ప్రపంచాలు ఇలాంటివి లెక్క పెట్టలేనని ఉన్నాయి. మనకు కనిపించేది ఒకటే సూర్యుడు, మనకు కనిపించేది ఒకటే చంద్రుడు, నక్షత్రాలు, రాత్రిపూట, ఇంతే. ఎందుకంటే మనకు ఎక్కువ తెలియదు. కానీ పాలపుంతలు, బ్లాక్ హోల్స్ ఇత్యాది ఉన్నాయి. సైంటిఫిక్గా ఇప్పుడు ఇలాంటి చంద్రులు ఎంతో మంది ఉన్నారని, 1, 2, 3 కాదు, వందల్లో వేలల్లో. సూర్యుళ్ళు కూడా అలాగే. సూర్యలోకం ఉంది ఒకటి. అలాగే ఈ యొక్క నవగ్రహాలు కూడాను మనకి దగ్గరలో ఉండేటువంటివి కనుక్కొని అవి వాటికి పేరు పెట్టడం ఇత్యాదివి జరిగాయి. మనకి దగ్గరగా ఉండేటువంటి ఇవి. ఇంకా ఇది చెప్పేదానికి విస్తారంగా ఆది యుగంలోకి వెళ్ళిపోతే మానవుడు పుట్టుక సంకల్పంతో, శక్తి సంకల్పంతో రావడం జరిగింది. అదే బ్రహ్మము అంటారు, అదే విష్ణువు అంటారు, అదే అమ్మవారు అంటారు, శివుడు అంటారు, రకరకాలుగా ఒక్కొక్క పేరు పెట్టారు. నిజానికి విశ్వశక్తి ఆది పరాశక్తి. ఆది అంటే మొదలు, పర అంటే ఇప్పుడు కనిపెట్టే శక్తులు కానటువంటి వేరొక శక్తి. పర అంటే వేరొకటి, శక్తి అంటే పవర్. ఆది పరాశక్తి అంటే మొట్టమొదలు శక్తి అని అర్థం. అది మూలం. అందులోంచి శివశక్తి వచ్చింది, శివరూపం వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ అంటాం దాన్ని, నడయాడేటువంటి శక్తి. శివస్వరూపాన్ని మనం ఆ విధంగా స్వీకరిస్తాము. ఇంకా చాలామంది దేవుళ్ళు ఒక కారణంతో ఈ ఉద్ధరణ చేయడం కోసం ఈ ప్రపంచంలో రావడం, మానవుల యొక్క సౌభాగ్యం కోసం,
మానవుల యొక్క మరి ఉద్ధరణ కోసం వారు మార్గదర్శకులుగా జ్ఞానాన్ని ప్రబోధించడానికి రావడం జరిగింది. మానవులు గురువు గారు అసలు పోలికలతో అదేనమ్మా, పోలికలు సృష్టి ఆది నుండి ఉండే మానవులు ఎత్తు ఎక్కువ, బలాఢ్యులు. అప్పటి మరి వాళ్ళ సైజెస్లో ఇప్పుడు మనం పోల్చడానికి లేదు. అప్పుడు చాలా పెద్దగా ఉండేవాళ్ళు మనుషులు. అలాగే ఇప్పుడు పరిణామ దశలో మార్పు చేస్తూ చెందుతూ ఇప్పుడు ఈ 6.2 ఈ స్టాండర్డ్స్కి వచ్చేసాయి. ఇంకా కలియుగం ఎండింగ్లో ఆశ్చర్యపోతావు, 4 అడుగులు 3.5 అడుగులు 2.5 అడుగులకే అవుతారు మనుషులు ఇక రాబోయేది. సో ఇప్పుడు పోలికలు అప్పుడున్న వాళ్ళకి జీన్స్ జెనెటిక్గా ఇప్పుడు అవే జీన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హెచ్చు తగ్గుల్లో అన్ని వర్ణాలుగా అన్ని రూపాలుగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ తయారయ్యారు. గ్రూప్ అంటే ఒక సమూహం. అయితే ఆ రంగులు మారుతున్నాయి, తిరిగే దారుఢ్యం పోయింది. అడవుల్లో ఉండేవారు అప్పట్లో. అలాగా వాళ్ళ యొక్క నాగరికత పెరిగి ఒక జీవన విధానానికి ఏర్పరచుకొని అప్పుడు చక్కటి విశేషమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి తెలుసుకోవడాలు, ఆహార వ్యవహారాలు, ప్రవర్తించడాలు, ఇవన్నీ కూడా వాళ్ళు నియమాలు అన్ని నిబంధనలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ చాలా అధికంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో. అది అసలు మంచిదేనంటారా? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం చాలా మంచిది. కానీ వాళ్ళు వీళ్ళ కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. వీళ్ళు చదవలేనివి, వీళ్ళు చూడలేనివన్నీ, పిల్లలు అనుభవించలేనివన్నీ పిల్లలు అనుభవించాలని కోరుకోవడం తప్పులేదు. పిల్లలకి ఏ బాధ వచ్చినా తల్లిదండ్రులకే బాధపడతారు. అంటే అంత తీసుకుంటారు, అంత తాదాత్మ్యం చెందుతారు పిల్లల ప్రేమలో. ప్రేమ అనేటువంటిది దానికి పుట్టుక, దానికి గిట్టుట ఉన్నది. ఈ మొట్టమొదలు ఉండే ప్రేమ రోజుల తరబడి జరిగిన తర్వాత ఆ ప్రేమ మారిపోతుంది. మొదట్లాగా వాళ్ళు ప్రేమించుకోరు, మొదట్లాగా వాళ్ళకి ఇష్టం ఉండదు. అది సృష్టి రహస్యం, అది మాయ. అందుకని అది మెయింటైన్ చేస్తే ప్రతి వాళ్ళకి గౌరవం దక్కుతుంది, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. మొదట్లో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఇళ్ళల్లోకి వచ్చినా, కొత్త వాళ్ళు పరిచయం అయినా ఏం చేస్తాం మనం? ఏదో అన్నీ సర్దేసుకోవడం, కొంచెం మంచిగా మాట్లాడడం, మంచిగా వాళ్ళ ముందు ఇంప్రెషన్, వాళ్ళ మెప్పు పొందడం కోసం మేము ఇచ్చేసాం చెప్పుకొని మీరేదో గొప్పతనాన్ని చెప్పడం, ఇలా పరిచయాలు చేసుకుంటాం. అలాగే ఎప్పుడు ఒక మనిషి పరిచయం ఉన్న వ్యక్తి మళ్ళీ కలిస్తే కూడా అదే పరిచయంలో ఉండాలి. అంటే మొదట్లో ఉండే గౌరవము, మర్యాదలు ఉండాలి. క్లోజ్ అయిన తర్వాత ఉండవు. పేరు పెట్టి మర్యాదగా గారు అనేటువంటిది కూడా పోతుంది. ఏరా అనుకుంటారు, ఇంకేదో ఆ క్లోజ్నెస్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనుషులు ఆ మాయలో పడిపోయి మోసాలు చేస్తారు. మీరు ఒకరిని నమ్మితేనే కదా మోసం చేసేది. అవును గురువు. ప్రేమ మంచిది, గొప్పది, దైవ స్వరూపమే. దానికి లిమిట్స్ ఉన్నాయి. ప్రేమకు కూడా ప్రయాణం ఉంది. ఒకసారి ఉన్న ప్రేమ ఇంకోసారి ఉండదు. అదే ప్రేమించే వ్యక్తిని ఈర్ష్య, ద్వేషాలు కూడా వస్తాయి చేసే పనులు బట్టి, ప్రవర్తన బట్టి. ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించి పిల్లల్ని పెద్ద చేసుకోవడం అంతా బాగుంది, కోరుకోవడం బాగుంది, వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వడం బాగుంది. కానీ వాళ్ళు ప్రేమ చేసేది ఈ రక్త మాంసాలతో పంచి ఇచ్చిన దేహాలనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆత్మని వాళ్ళు చూడలేరు, ఆత్మని కనలేరు. ఆత్మ లేకుండా ఈ జీవనము సాగదు, ఈ శరీరము నడయాడదు. అంటే ఆత్మ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ తల్లిదండ్రులు అది తెలుసుకోవాలి. మా అబ్బాయి వినడం లేదండి, బాగా మారం చేస్తున్నాడు, మొండితనం చేస్తున్నాడు, చదవడం లేదు, ఇంటికి సరిగ్గా రావడం లేదు, ఫ్రెండ్స్తో బాగా తిరుగుతున్నాడు, పాడైపోతున్నాడు, చెల్లెళ్ళ వాటిని నేర్చుకుంటున్నాడు అంటారు. మీ గుణాలే, మీకే సంతానమే, ఎవరిదో కాదు. అలాంటప్పుడు మీ అలవాట్లు ఎందుకు రాలేదు? అది చాలా విశేషమైన అర్థం. మనం అన్నీ కూడా పిల్లలకి రావు. ఎందుకు రావు అంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. అది ఆత్మ వేరు కాబట్టి. ఆత్మ 7 నెలల 6.5 రోజులకి ఈ శరీరంలో ఎంటర్ అవుతుంది. అంతవరకు కాళ్ళు చేతులు ఇవన్నీ తయారవుతాయి. తల్లిదండ్రులు మరి 9 నెలలు కంప్లీట్ కాగానే ప్రసవం, ఇవన్నీ మామూలే.
కానీ ఎప్పుడైనా ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆత్మ వేరు, ఆత్మని కనుక మనం గ్రహించి తెలుసుకుంటే అప్పుడు దాన్ని డైరెక్ట్ చేయొచ్చు, దానికి అనుసంధానం కావచ్చు, కనెక్ట్ కావచ్చు. అందుకని పిల్లల మీద ప్రేమ మనకి అది టైం బీయింగే, చివరి వరకు ఉండదు. పిల్లాడు సరిగ్గా తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చాక చిన్నప్పటి నుంచి ఇంత ప్రేమగా పెంచాం, ఇంత ప్రేమగా చూసుకున్నాం, ఇంత బాగా చదివించాం, ఇంత కంఫర్ట్స్ ఇచ్చాం, మా అబ్బాయి నన్ను ప్రేమించడం లేదు, మా అబ్బాయి నాకు కంఫర్ట్స్ ఇవ్వడం లేదు, నన్ను సరిగ్గా చూడడం లేదు, నాకు డబ్బులు ఇవ్వడం లేదు, రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. పెళ్ళైన తర్వాత మా కోడలతో చేరి నాకు ఇంకా గొడవ చేసుకుంటున్నాడు, మా కోడల మాటలు విని మా అబ్బాయి మా మీద పితూరులు చెప్తున్నాడు అనే మాటలు వింటున్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ మానవ సంబంధాలు దూరం అయిపోతున్నాయి. ఎందుకు? మొదటి నుంచి ఆ సంబంధాల్ని ఒక పద్ధతిలో క్రమశిక్షణలో గనక పెడితే అతి ఏది వద్దు, అతి సర్వత్రా మంచిది కాదు, వదిలేయాలి. అందుకని ప్రేమ ఎప్పుడు గొప్పది. ప్రేమ కూడా దానికి లైఫ్ ఉంది, జీవం ఉంది, ప్రయాణం ఉంది, ఎండింగ్ కూడా ఉంది. అది మనం తెలుసుకుంటే మనం ప్రేమైక స్వరూపులం అవుతాం, ప్రేమను గౌరవించే వాళ్ళం అవుతాం, ప్రేమించబడతాం, ఇతరుల్ని ప్రేమిస్తాం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. అమ్మా.